కేసీఆర్ గారు 10 ఏళ్ల పాటు పరిపాలన చేసినప్పుడు ఆర్మూర్ ఎట్లుండే, ఆర్కేపురం ఎట్లుండే, మొత్తం తెలంగాణ ఎట్లుండే నాకంటే బాగా మీకే కనబడతా ఉన్నది. ఎన్నికల ముందు హామీల జాతర, అబద్ధాల జాతర, డిక్లరేషన్ల జాతర. ఎన్నిక అయిపోయిన ఇంకేమన్నది అలా చెప్పుల జాతర. ఏడ చూసినా చెప్పులు కనబడుతుంది లైన్లలో. మొత్తం యూరియా కోసం కిలోమీటర్ల లైన్లు. కొత్త సినిమా రిలీజ్ అయితే ఉరుకుతారు చూడు, తలుపులు తెరవంగానే ఒక అట్లు ఉరుకుతారు రైతులు. ఇవాళ ఒక్కొక్క దగ్గర తలుపులు బంద్ పెట్టి ధన్మని తెరిస్తే ఎగవడు ఉరుకుతున్నారు ఒకళ్ళ మీద ఒకరు. పాపం నడవరాని వాళ్ళు ఉన్నారు, వయసు మళ్ళిన వాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. ఇవాళ మొత్తం అవస్థలు పడే పరిస్థితి వచ్చింది. ఆలోచించండి, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? మనం ఆదమరిచినాం కాబట్టి వచ్చింది. రేవంత్ రెడ్డి ఎన్ని అబద్ధాలు చెప్పిండే ఎలక్షన్లకు ముందు, ఒకటా రెండా? కేసీఆర్ ఏం చెప్పిండు? ఒక ముసలోనికి ఇస్తుండు, ముసలవ్వకి ఇస్తుండు పెన్షను, నేను ఇద్దరికి ఇస్తా, ముసలోనికి ముసలమ్మకు ఇద్దరికి ఇస్తా. కేసీఆర్ 2000 ఇస్తుండు, నేను 4000 ఇస్తా. వచ్చినాయా మరి 4000? ముసలోనికి ముసలమ్మకు అందరికి వచ్చినాయా? అత్తకు 4000, కోడలకు 2,500 వచ్చినాయా? 100 రోజుల్లోనే అన్నీ బట్టిగారు చెప్పిన చూడు. ఆ గ్యారంటీ కార్డు చాలా విలువైంది, భద్రపరుచుకోండి, దాచిపెట్టుకోండి, 99 రోజులు దాచిపెట్టుకోండి, 100వ రోజు మేము వస్తాం, అది తీసుకుంటాం, మీకు తెల్లారి నుంచే పథకాల వరద వారుతుందని చెప్పిండు. పారుతున్నాయా పథకాల వరద? వస్తున్నాయా? ఓ పెట్టిరిగా ఓ ఫ్రీ బస్ అని, ఇక దాని అందమైతే చెప్పరాదు. ఇక ఫ్రీ బస్ అందం నాకంటే బాగా మీకే తెలుసు. అందులో ఎన్ని యుద్ధాలు అవుతున్నాయో, ఎన్ని కొట్లాటలు అవుతున్నాయో, ఎన్ని పంచాయతీలు అవుతున్నాయో మీరే చూస్తూ ఉన్నారు. కడుపులో సల్ల కదలకుండా కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా బ్రహ్మాండంగా నాట్లేసే టైంకు టింగు టింగు అనుకుంటే రైతు మందు పడుతుండే. భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రి, మొట్టమొదటి నాయకుడు కేసీఆర్. రైతుల గురించి డైలాగులు కొట్టిన వాళ్ళు ఉన్నారు, మీ ఆర్మూరులు వేసుకునే పచ్చకండువ వేసుకునే వాళ్ళు మత్తుకున్నారు, నెత్తికి రుమాలు చుట్టుకొని పోజులు కొట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎవరన్నా ఒక నాయకుడు రైతుకు పెట్టుబడి సాయం చేయాలని చూసిన నాయకుడు ఉన్నాడా? 73,000 కోట్ల రూపాయలు, ఒకటి కాదు రెండు కాదు, 73,000 కోట్ల రూపాయలు 11 కిస్తీలల్లో మీ అకౌంట్లలో నాట్లేసే టైంకు టింగు టింగుమని వేసింది కేసీఆర్ గారు కాదా? మరి టింగు టింగుమని సప్పుడు బంద్ అయింది. ఇప్పుడు టకీ టకీ అట పడుతున్నాయా? టకీ టకీమని 10,000 కాదు 15,000 అన్నాడు కేసీఆర్. 2 పంటలకు ఇస్తుండు, 3 పంటలకు ఇవ్వాలన్నాడు. 3 పంటలకు పడుతున్నాయి. ఇప్పుడు బాగా మార్పు బాగుందా? ఆర్మూరులో మార్పు అదిరిపోయిందా? మరి చెప్తినకపోతే మీరు చిల్కకి చెప్పినట్టు చెప్పినాం. ఆర్మూరులో ఆగం కాకుర్రి, వాళ్ళ మాటలు వింటే ఆగమవుతారు. 50 ఏళ్ళు వాళ్ళే కదా ఉన్నది కాంగ్రెసు, వాళ్ళ మాటలు వింటే మీరు ఆగమవుతారు. మళ్ళా ఎండిపోయిన చేన్లు కనబడతాయి, చెప్పుల లైన్లు కనబడతాయి, మళ్ళా కాలిపోయిన మోటార్లు, పేలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు మళ్ళీ వస్తాయి అని చెప్పిండు ఆ కేసీఆర్. విన్నారా మరి మీరు ఆర్మూరులో? ఇన్లే. ఏమనుకున్నారు మీరు? కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళి ఇస్తుండా? ఎవడు ఉంటేంది? ఏరాదా? అందరు మాట్లాడారు మస్తుగా. కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నాడు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంటికి పొలం అమ్మిస్తాడా? ఎవరిస్తారు ఇంట్లోకి వెళ్ళి? రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రజల సొమ్ముకు ధర్మకర్తలు. ఎవరైనా సరే ప్రజల సొమ్మును మళ్ళీ ప్రోధి చేసి ఎట్లా ఖర్చు పెట్టాలి, ప్రజలకు ఏం అవసరం, ఏమేం ప్రాధాన్యతలు, దాన్ని నిర్ణయించుకొని ఇవ్వాలి. సమాజంలో రైతుకి ఎంత ఇవ్వాలి, యువతకి ఎంత ఇవ్వాలి, ముసలోళ్ళకి ఎంత ఇవ్వాలి, మరి ఉద్యోగస్తులకు ఎంత ఇవ్వాలి, లెక్క తీసి ఇవ్వాలి. అంతేగాని కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళి ఇస్తుండా అని అంటే ఇప్పుడు ఏమైంది? రైతు బంధు పోయింది, రైతు బీమా ప్రీమియం కట్టాడు, బోనస్ అన్నాడు. వచ్చిందా బోనస్? బాగా జొన్నలకు, వరికి వచ్చిందా, పత్తికి వచ్చిందా, మొక్కజొన్నకు వచ్చిందా? దేనికి లేదు, ఏ జొన్నకు లేదు, ఏ వరికి లేదు. బోనస్ బోగస్ అయింది. రైతు బంధు గాయమైంది, రైతు బంధుకు రామ్ అవుతుందని కేసీఆర్ చెప్పిండు. దళిత బంధు అని పెట్టిండు కేసీఆర్. దానికి ఏమన్నారు? కేసీఆర్ ఇచ్చే 10 లక్షలు ఏందివా, మేము 12 లక్షలు ఇస్తామన్నారు. పడుతుందా 12? టకీ మనం పడతలేదు. ఇక గిదే మరి నేను చెప్పింది. మార్పు అంటే ఇది వచ్చింది రోజు. 11 ఏళ్ళు అక్కడ బీజేపీ ఉన్నది, ఇప్పుడు 20 నెలలు కాంగ్రెస్ ఉన్నది. ఏ ప్రభుత్వం ఏం చేసిందో మీ కళ్ళ ముంగట్నే ఉన్నది. నేను మీ ద్వారా ఆర్మూరులో ఉన్న ప్రతి నాయకుడిని, ప్రతి ఆడబిడ్డని, ప్రతి తమ్ముడిని కూడా కోరేది, నిజామాబాద్ జిల్లాలో ఉండే ప్రతి ఆడబిడ్డని, ప్రతి తమ్ముడిని కూడా కోరేది ఏమంటే ఒకటే, నిజంగానే 20 నెలల పరిపాలన మీకు నచ్చకపోతే, 20 నెలల్లో వీళ్ళు చేసిన మోసం మీకు అర్థమైతే, మీకు చెప్పిన ప్రతి మాట డొల్ల మాట, వీళ్ళు చెప్పిన ప్రతి హామీ డొల్ల హామీ అని మీకు అర్థమైతే తప్పకుండా స్థానిక సంస్థల్లో తగిన విధంగా తీర్పునియండి. వీళ్ళకు బుద్ధి చెప్పండి. వీళ్ళు చేసిన మోసానికి కర్రు కాల్చి వాత పెట్టండి. ఎందుకంటే కొంతమంది మాట్లాడతారు, ఏమున్నదే స్థానిక సంస్థల్లో మళ్ళీ కేసీఆర్ రాడు కదా ఇప్పుడే అని మాట్లాడతారు. కరెక్ట్, కేసీఆర్ రాడు, కానీ వీళ్ళు చేసిన మోసం మరి మీరు ఒప్పుకున్నట్టు అవుతుంది.
వీళ్ళకే ఓటేస్తే మళ్ళీ వీళ్ళు చేసిందే కరెక్ట్ అని చెప్పినట్టు అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఆలోచించి ఓటేయండి తప్ప ఆగం కాకండి.